అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 278. يا أيها الذين آمنوا اتقوا الله وذروا ما بقي من الربا إن كنتم مؤمنين. ఆయత నంబర్ 278. ఓ విశ్వసించిన వారలారా, అల్లాహకు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి. Ayat number 279. فإن لم تفعلوا فأذنوا بحرب من الله ورسوله وإن تبتم فلكم رؤوس أموالكم لا تظلمون ولا تظلمون. ఆయత నెంబర్ 279. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీరు అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు, మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఇది అత్యంత తీవ్రమైన హెచ్చరిక. మరే ఇతర పాపకార్యంపై కూడా ఇలాంటి ఉత్తర్వు జారీ చేయబడలేదు. అందుకే ఈ ఆయుత నేపథ్యంలో హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా తలాన్హు ఇలా అన్నారు: ఇస్లామీయ రాజ్యంలో వడ్డీని వదలనివాడు ఉంటే సమకాలీన ఖలీఫా అతన్ని పిలిపించి అతన్ని చేత ప్రాయశ్చిత్తం తౌబా చేయించాలి. అతడు బుద్ధిగా వింటే సరి, లేకుంటే అతను శిరస్సును ఛేదించాలి. ఇబ్నే కసీర్. మీరు గనక అసలు సొమ్ము కన్నా అధికంగా వసూలు చేస్తే మీ తరపున ఇతరులకు అన్యాయం జరిగినట్లు లెక్క. ఒకవేళ మీకు అసలు సొమ్ము కూడా ముట్టకపోతే మీకు అన్యాయం జరిగినట్లు లెక్క. నంబర్ 280. وإن كان ذو عسرة فنظرة إلى ميسرة وأن تصدقوا خير لكم إن كنتم تعلمون. ఆయత నెంబర్ 280. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతని గడువు ఇవ్వాలి, లేదా మన్నించి దానంగా వదిలిపెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే అది మీ కొరకు శ్రేయోదాయకం. అజ్ఞాన కాలంలో సావుకారు వద్ద తీసుకున్న అప్పును నిర్ణీత సమయానికి చెల్లించకపోతే వడ్డీపై వడ్డీ వేసేవాడు ఆ చక్రవడ్డీ దినదిన ప్రవర్ధమానమై అనతి కాలంలోనే గోరంత అప్పు కొండంత అయి కూర్చునేది. రుణగ్రస్తుడు దాన్ని చెల్లించలేక సావుకారుకు దాసోహం అనేవాడు. అతని ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటూ సావుకారు అతన్ని బానిసగా మార్చుకోవడమో వెట్టి చాకిరీ చేయించుకోవడమో చేసేవాడు. నిన్న మొన్నటి దాకా మన నాట కూడా పరిస్థితి ఇంచుమించు అదేననుకోండి అనువాదకుడు. అందుకే అల్లా ఏమని ఆదేశించాడంటే, రుణగ్రస్తుల నుంచి వడ్డీ గుంజడం అటుంచి, రుణగ్రస్తుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అతని స్థితి మెరుగుపడే వరకు రుణదాత అతనికి గడువు ఇవ్వాలి. ఒకవేళ అతని రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తే మరీ మంచిది. ఇలా ఔదార్యంతో మెలగడం అత్యంత మహత్పూర్వకమైన విషయమని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. ఈ రెండు వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇస్లామీ వ్యవస్థల్లో ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో చూడండి. ఒక్క వ్యవస్థ ఆశాంతం అన్యాయము, దౌర్జన్యము, నిర్దాక్షిణ వైఖరి, స్వార్థ పర్వతంపై ఆధారపడి ఉండగా, మరో వ్యవస్థ సానుభూతి, సహకార భావము, చెయ్యూతపై నెలకొని ఉన్నది. ముస్లింలు కుద్దుగా ఈ శుభప్రదమైన కారుణ్యప్రదమైన వ్యవస్థను అవలంబించకపోతే ఆ దోషం ఇస్లాంది కాదు, దాన్ని ప్రవేశపెట్టిన దైవానిది కాదు. ముస్లింలు తమ కారుణ్య వ్యవస్థ యొక్క ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను గుర్తించి తమ జీవన రథాన్ని దానికి అనుగుణంగా పోనిస్తే ఎంత బాగుండు. ఆయత్ నంబర్ 281. واتقوا يوما ترجعون فيه إلى الله ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون. ఆయత్ నంబర్ 281. మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తరువాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ఆఖరి దివ్య ఖురాన్ వచనమని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఈ
ఈ వాక్యం అవతరించిన కొన్నాళ్లకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోక జీవితాన్ని వీడిపోయారు. సల్లల్లాహు అలైహి వసల్లం. ఇబ్నే కసీర్.